అరే నువ్వు రాఖీ కొట్టిన వాడుకో నీకు గుత్తంత పడదేంటి అర్థమవుతుందా తమాషా తెంగుతాను అబ్బే అంత మా తాతల భూమి సర్పంచ్ ఫోన్ చేస్తా ఇప్పుడే రమ్మన్నా ఫోన్ చేసి రమ్మని సర్పంచ్ వీళ్ళు సర్పంచ్ దగ్గర చెప్తారు పిలువు తమ్ముడు నమస్తే సర్పంచ్ గారు ఇగో నా భూమి అంటాడు సర్పంచ్ గారు. ఓకే నేనున్న ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ న్యాయం చేయడానికి మన ఊరికి వచ్చిన న్యాయం చేస్తాం న్యాయం చేయడానికి మన ఊరికి వచ్చిన న్యాయం చేస్తాం. సరే సర్పంచ్ నువ్వు కూర్చో. మా తాతది అంతా భూమి ఇది అంతా ఇది నాదంటాడు వచ్చి తమ్ముడు లేని సాయి దగ్గర పేపర్లు ఉన్నాయి కాబట్టి సాయిదే నడుస్తుంది భూమి సాయిదే అరే పేపర్ లేని ఒకసారి గిట్రా నువ్వేం చెప్తావురా నువ్వేం చెప్పినా నేనా ఎందుకంటే న్యాయం కోసం కొట్లాడేటోని నువ్వేం చెప్పినా నేనా ఎందుకంటే న్యాయం కోసం కొట్లాడేటోని నీకు తెలియదు ఏమున్నది సర్పంచ్ సాబ్ చేయబట్టి ఇట్లా దా సర్పంచ్ సాబ్ దా. తమ్ముడు సాయి తమ్ముడు లేని పేపర్లు ఇంటికి ఆడినాయి ఇలా తాతలు తెలియదా చిన్నప్పుడు మేము అందరం గోర్లు ఆడినాం అది పక్క తమ్ముందే భూమి అది. అరే అన్న నువ్వు న్యాయం చేయవు అన్న నా సగం భూమి తెంగిపోయింది ఇప్పుడు దాని పక్కన ఉన్న భూమి కూడా తెంగిపోతా అంటాడు. లేని నువ్వు కరెక్ట్ కాదు భూమి తెంగిపోవడం కరెక్ట్ కాదు తమ్ముడు లేని నువ్వు కరెక్ట్ కాదు భూమి తెంగిపోవడం కరెక్ట్ కాదు తమ్ముడు పద్ధతే కాదు నువ్వు ఆ ల్యాండ్ తెంగిపోవడం పద్ధతి కాదు కరెక్ట్ గానే కాదు. అరే సర్పంచ్ సాబ్ ఒక్కసారి ఇట్లా పద్ధతి కాదు తమ్ముడు అట్లా అన్యాయంగా తీసుకోవద్దు భూములు అనేది. సర్పంచ్ సార్ నీకు లెనిన్ గురించి తెలియదా ఇగో గిట్ల వేయద్దు సర్పంచ్ సార్ ల్యాండ్ అంతా నాదే. అవునవును ల్యాండ్ నీదే అది లెక్క ప్రకారంగా మీ తాతలు ఉన్నప్పుడు ఉండాలి చూస్తాను ల్యాండ్ నీదే అది లెక్క ప్రకారంగా మీ తాతలు ఉన్నప్పుడు ఉండాలి చూస్తాను.